హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ 2024కి సంబంధించిన జావా 42. సో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం బైక్ గురించి. ఈ బైక్ మనకి ప్రొవైడ్ చేసింది జీకే ఆటోమోటివ్స్. ఇక్కడ మనకి జావాకి సంబంధించిన సేల్స్ అండ్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు జావాకి సంబంధించిన ఏ బైక్ అయినా కొనాలనుకుంటే ఇక్కడ బుక్ చేస్తే చాలా తక్కువ టైంలోనే డెలివరీ ఇచ్చేస్తారు. షోరూమ్ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మీకు ఇంకా బైక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా, చెక్అవుట్ చేయండి. సో పాతదానికి దీనికి కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేసిళ్ళు. అవేంటో నేను మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. బైక్ డీటెయిల్స్ అయితే ముందు బ్రీఫ్గా చెప్తా, తర్వాత వాటి ఫంక్షనింగ్ ఎలా ఉందో బైక్ రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సో ముందుగా బైక్ ఫిజికల్ చూద్దాం, తర్వాత నేను బైక్ పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పేసి మాట్లాడతా. సో ముందుగా టైర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ మ్యాటర్కి వస్తే 90/90 18 ఇంచ్ డైమండ్ కట్ ఎలా వీల్తో వస్తున్నాయి. అండ్ ఇంకా బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే ఇది 280mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్ అయితే ఆఫర్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, దీన్ని కవర్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇంకా లైటింగ్ మ్యాటర్కి వస్తే ఇండికేటర్స్ హాలోజన్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా హెడ్లైట్ మ్యాటర్కి వస్తే ఇది కూడా హాలోజనే. అండ్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే ఇది కంప్లీట్ డిజిటల్తో వస్తుంది. సో ఇందులో మనకి ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, క్లాక్, గేర్ పొజిషన్ ఇండికేటర్, న్యూట్రల్, ఏబిఎస్, ఆన్ అండ్ ఆఫ్, ఫ్యూల్ గేజ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ కూడా ఉంది బైక్లో. అండ్ ఇంకా బండి హ్యాండిల్ మీద బటన్స్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇటు సైడ్ ఇంజన్ కిల్ స్విచ్ బటన్ ఉంటుంది, హజార్ లైట్ ఉంటుంది, ఇంజన్ స్టార్ట్ బటన్, హార్న్ ఒకసారి చెక్ చేద్దాం. లౌడ్ ఉంది. అండ్ ఇంకా ఇది ఇండికేటర్స్, ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించిన బటన్స్, ఇది పాస్ లైట్. అండ్ ఇంకా కీ అయితే ఇటు మనకి రైట్ సైడ్లో ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ కీ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ మ్యాటర్కి వస్తే 12.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ అయితే 30 నుంచి 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా సీటింగ్ మ్యాటర్కి వస్తే ఇది కంటిన్యూస్ సీట్తో వస్తుంది. సో క్వశ్చన్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ సపోర్ట్ అయితే ఇచ్చారు, పీలియన్ సపోర్ట్. అండ్ ఇంకా రేర్ లైట్ మ్యాటర్కి వస్తే ఇది ఎల్ఈడితో ఆఫర్ చేశారు, ఇదైతే హాలోజన్ ఇండికేటర్స్. అండ్ ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇంకా రేర్ టైర్ మ్యాటర్కి వస్తే 120/80 17 ఇంచ్ ఎలా వీల్తో వస్తుంది, డైమండ్ కట్ ఎలా వీల్. అండ్ ఇంకా బ్రేకింగ్ మ్యాటర్కి వస్తే ఏబిఎస్ అయితే ఆఫర్ చేశారు, డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అండ్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే 294cc ఇంజన్ ఇది. ఇందులో మ్యాక్స్ పవర్ వచ్చేసి 26 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, మ్యాక్స్ టార్క్ వచ్చేసి 26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంకా బండి సీట్ హైట్ మ్యాటర్కి వస్తే 765mm ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు, రెండు సైడ్లు కాళ్ళు కంఫర్టబుల్గా అందినాయి. సో నా హైట్ వచ్చేసి 5'11". సో 5'8" నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, 5'8" నుంచి అబోవ్. సో చైన్ అయితే కంప్లీట్ ఓపెన్ చేసింది కాబట్టి ప్రతి 500 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేయించుకోవడం బెటర్. సో ఇప్పుడు ఒకసారి బండి ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తా. సో ఇక్కడ చూడొచ్చు, డ్యూయల్ సైలెన్సర్ ఉంది. అండ్ ఇంకా బైక్ డైమెన్షన్స్ మీటర్కి వస్తే బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 182 kgs ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీటర్కి వస్తే 165mm ఇచ్చారు. ఇది సింగిల్ రైడ్ చేసేటప్పుడు ఓకే, కానీ వెనక పిలియన్ ఉన్నప్పుడు కింద తగిలే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా బైక్ ఓవరాల్ విడ్త్ వచ్చేసి 833mm ఇచ్చారు. వీల్ బేస్ మీటర్కి వస్తే 1369mm ఇచ్చారు. అండ్ ఇంకా టెస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో దాన్ని బట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోగలుగుతాం మీతోటి. చలో ఇంకా రైడ్ ఇంప్రెషన్ స్టార్ట్ చేద్దాం. అలా చీకటి పడుతుంది, తొందర చేసుకొని వెళ్ళిపోయాం. సో ఎక్కువ లాగను, ఈజీగా చెప్పేస్తాం, మనకి మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పేస్తాం క్లియర్గా. సో స్టార్ట్ చేస్తే ఏదో బ్రేకింగ్తో స్టార్ట్ చేద్దాం. సో కొన్ని బైక్స్లో రేర్ బ్రేక్ సరిగ్గా పడదు అంటారు కదా, మరి దీని సంగతి ఏంటంటే ఈ బైక్లో బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఈ బైక్లో మనకి డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేశారు కాబట్టి స్కిడ్ అయ్యి కింద పడతారు అనే భయం అక్కర్లేదు. సేఫ్టీ మీద బాగా ఫోకస్ చేశారు, చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. సో బ్రేకింగ్లో అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు, ఫ్రంట్ అండ్ రైట్ రెండు. తర్వాత ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక గుంటలో బైక్ను పడేస్తారో ఆ షాక్ వేవ్ని మీ దాకా రానియదు, ఎందుకంటే అంత స్మూత్ ఉంటుంది సస్పెన్షన్ ఫ్రంట్ది. నువ్వు గుంటలో బైక్ని ఎత్తేసుకో, లేపు కింద పడేసుకో, ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఊరికే ఉన్నా పడేయన్నా అని చెప్పేసి పడేయకండి, ఎగ్జాంపుల్ చెప్పిన అంత స్మూత్ ఫీడ్బ్యాక్ ఉంటుందని చెప్పేసి. సో సస్పెన్షన్ గురించి ఒక ఐడియా వచ్చిందనుకుంటా. సో సస్పెన్షన్ దగ్గర అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. నెక్స్ట్ ఇంకా లైటింగ్ మీటర్కి వస్తే హాలోజన్ లైట్ సెటప్తో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీకు విజువల్గా కనిపిస్తుంది ఎంత బ్రాడ్ అండ్ థిక్గా పడుతుంది లైట్. కానీ ఎంతైనా 42 బాబర్లో ఇచ్చినట్టు ఎల్ఈడి లైట్ సెటప్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో లైటింగ్ ఎలా ఉందో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే
ఇది అన్ని బైక్స్లో లాగా మధ్యలో ప్లేస్ చేసి ఉండదు, కొంచెం రైట్ సైడ్కి ప్లేస్ చేసి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు కొంచెం రైట్ సైడ్కి ప్లేస్ చేసి ఉంది. సో ఇందాక రివ్యూలో చెప్పా కదా ఏమేమి ఫీచర్స్ ఉంటాయో, మళ్ళీ చెప్పి నేను టైం వేస్ట్ చేయను. సో టెక్నికల్గా బైక్లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో వ్యూ పరంగా నో ఇష్యూస్. సో నా రైడింగ్ పొజిషన్లో మీరే ఉన్నారనుకోండి, చూడండి ఎంత డిస్టెన్స్లో ఉన్నా విజిబుల్ ఉందా లేదా అని మీకే అర్థమవుతుంది. సో నా ఐతో నేకడ్ ఐతో చూస్తే నాకైతే విజిబుల్ కనిపిస్తుంది. సో ఇందులో కూడా నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఇంకా బండి గుండకాయ మ్యాటర్కి వస్తే, ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అదే భయ్య ఇంజన్. సో ఇక్కడ పాత బైక్స్తో కంపేర్ చేస్తే, పాత బైక్స్ ఇన్ ద సెన్స్ దీని ముందు మోడల్, ప్రీవియస్ మోడల్, సో వాటి ఇంజన్లో కొన్ని చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఏంటంటే అవన్నీ అయితే ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయినాయి. సో అవేంటో చెప్తాను మీకు. అంటే మీరు హయ్యర్ ఆర్పిఎమ్స్లో కానీ హయ్యర్ గేర్స్లో కానీ కొంచెం స్లో చేశారు అనుకో, కొంచెం ఇన్ ద సెన్స్ ఇప్పుడు 4th గేర్లు ఉన్నారు, సడన్గా 20-30కి వచ్చేసారు అనుకో, టక్ 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 అని సౌండ్ వచ్చేసి ఆగిపోతుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఇక్కడ సార్ట్అవుట్ చేసేసారు. సో ఒకవేళ ఇక్కడ నేను టెస్ట్ చేద్దామన్నా కూడా ఇది కొత్త బండి, సో అందుకే నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ఇంజన్ హీటింగ్ మ్యాటర్కి వస్తే, హీటింగ్ అయితే తగులుతుంది. చెప్పులు వేసుకున్నప్పుడు ఇంజన్కి టచ్ అయ్యి కాలు గాలిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడైతే ప్రొటెక్షన్ యాడ్ చేశారు దీనికి. సో ఇది కూడా సార్ట్అవుట్ చేసేసారు. తర్వాత పవర్ మ్యాటర్కి వస్తే ఇంజన్ రిఫైన్మెంట్ చాలా డెవలప్ అయింది. సో ఇక్కడ వైబ్రేషన్స్ అయితే లేవు. సో హైయర్ ఆర్పిఎమ్స్లో ఉంటాయి. సో దాని గురించి నేను చెప్పట్లేదు. స్టార్టింగ్ స్టేజ్లో 40-50 రేంజ్లో అయితే నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అయితే అనిపించలేదు. పవర్ డెలివరీ అయితే చాలా స్మూత్ ఉంటుంది అబ్బా. సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి మిడ్ రేంజ్ వరకు అయితే పవర్ టార్క్ అయితే ఒక స్పోర్ట్స్ బైక్ నడిపిన ఫీల్ వస్తుంది. అంటే లైక్ పికప్ అట్లా ఉంటుందని చెప్తున్నా, సో మీకు అర్థం కావడం కోసం. సో ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే, నాన్ స్టాప్ రైడ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తే, ఒక మంచి క్రూజర్ బైక్ కావాలనుకుంటే ఈ బైక్ చెక్అవుట్ చేయొచ్చు. 100 నుంచి 120లో మధ్యలో మంచి క్రూజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు భయ్య. మనకు అర్థమయ్యే భాషలోనే చెప్పిన, ఏ టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడకుండా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకా మైలేజ్ అంటారా 30 నుంచి 35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఇంకా సీటింగ్ పొజిషన్లో కూడా కుషనింగ్ బాగా చేశారు, మంచి కంఫర్టబుల్గా కూర్చున్నాను నేనైతే. సో సీటింగ్ ఫీడ్బ్యాక్ అయితే నో ఇష్యూస్. అండ్ మర్చిపోయా బైక్ కాస్ట్ చెప్పలేదు కదా. ఇంకా బైక్ కాస్ట్ మ్యాటర్కి వస్తే, అన్ని బైక్స్కి ఫిక్స్డ్ కాస్ట్ ఉండదు భయ్య, ఎందుకంటే కలర్ని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. సో మన దగ్గర ఉన్న కలర్ స్టార్షిప్ బ్లూ కాబట్టి దీనికి ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి 2,01,000 పడుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ కాస్ట్ కావాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, కాల్ చేసి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకా కలర్స్లో అయితే 13 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అవేంటో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి చూడొచ్చు. సో ఇక్కడైతే మనకి 2 కలర్ వేరియంట్స్ ఉంటాయి, ఒకటి డ్యూయల్ టోన్, ఒకటి సింగిల్ టోన్. సో కలర్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి బ్లాక్, సెకండ్ది బ్లూ, థర్డ్ది కాపర్, ఫోర్త్ది రాక్ డీటీ. ఇవి డ్యూయల్ టోన్. సింగిల్ టోన్లో వచ్చేసి కార్బన్ కలర్, బ్లాక్, వైట్, రెడ్. సో ఈ కలర్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. సో కలర్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా ఫైనల్గా బైక్ మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే, లుక్స్ వెనమా లుక్స్ ఇరుక్కు, పవర్ వెనమా పవర్ ఇరుక్కు, మైలేజ్ వెనమా మైలేజ్ కూడా ఇరుక్కు. సో ఇది గైస్ జావా 42 రివ్యూ. నెక్స్ట్ ఇంకో బైక్ రివ్యూతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. సో బైక్ సీట్ హైట్ వచ్చేసి 765 mm ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు. సో 2 సైడ్లు అయితే కాళ్ళు అందినాయి మాకి.